జూన్ 18వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి సాయంత్రం 5:58 లోపు రెండు అతిపెద్ద శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అయితే మేషరాశి వారికి జూన్ 18వ తారీఖు బుధవారం రోజున రెండు అతిపెద్ద శుభవార్తలు సాయంత్రం 5:58 లోపు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. ఏ శుభవార్తలు రాబోతూ ఉన్నాయి, మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు తెలుస్తాయి, ఏ విధంగా ఎగిరి గంతేస్తారు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం ఎలా ఉంటుంది, అలానే మేషరాశి వారికి ఈ సమయంలో ఎలాంటి శుభవార్తల వల్ల ఎగిరి గంతేస్తారో తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్వార్థం అనేది కాస్త తక్కువే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు అందరినీ కూడా చాలా తీయగా మాట్లాడిస్తూ ఉంటారు. అందరినీ కూడా మంచిగా పలకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి ఎప్పుడూ కూడా జీవితంలో కష్టాలను వీరు ఎక్కువగా చూసి ఉండటం వల్ల జీవితం పైన వీరికి మంచి అవగాహన అనేది ఉంటుంది. కష్టాలు ఎన్ని ఉన్నా ఓర్చుకొని ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరు ఎన్ని విధాలుగా ఏదైనా సరే ఒక ఎదిగే క్రమంలో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నారంటే ఆ క్రమంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. అలానే ఎదిగే క్రమంలో అనేక రకాలుగా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. అయినా సరే వీరు ఏది కూడా పట్టించుకోకుండా, ఎవరిని కూడా పట్టించుకోకుండా వీరి పని వీరు చేస్తూ ఏదో ఒక రోజు ఒక మంచి విజయాన్ని సాధించి నలుగురిలో మంచి పేరుని తెచ్చుకుంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అలానే ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వీరు ముందుకు సాగిపోతూనే ఉంటారు తప్ప ఎక్కడా కూడా ఆగిపోరు, వెనకడుగు వేయరు. వీరి యొక్క జీవిత గమ్యాన్ని చేరుకునేంత వరకు కూడా వీరు ఎక్కడా ఆగిపోరు. జీవితంలో వీరికి ఉన్నటువంటి కష్టాలు సమస్యలను తొలగించుకొని వీరు ప్రశాంతమైనటువంటి ఒక లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అనేటటువంటి తపన కూడా అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా కూడా ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా అది సాధిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు నూతనమైనటువంటివి ఎక్కువగా కలిసి వస్తాయి. నూతనంగా ఏదైనా సాధించాలి అనుకున్నా లేదా నూతనంగా ఏదైనా సాధించాలి అనుకున్న అలానే వీరికి వినూత్న ప్రయత్నాలు ఎక్కువగా కలిసి వస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వీరికి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి. వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం కూడా ఏర్పడబోతూ ఉంది. దానివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కానీ వీరు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయం ఏమిటి అంటే గనక మీరు కొన్నిసార్లు ఎక్కడైనా ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ కాస్త మీరు ఏం మాట్లాడుతున్నారో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆలోచన లేకుండా మాట్లాడితే అక్కడ మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. అలానే మీరు ఎవరి వ్యక్తిగత విషయంలో కూడా అస్సలు తలదూర్చకూడదు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఏదైనా విషయాలలో తలదూరిస్తే గనక మీకు సమస్యలు తప్పవు.
తప్పవు అని చెప్పుకోవచ్చు. కనుక ఎవరి వ్యక్తిగత విషయాలలో పొరపాటున కూడా తలదూర్చకూడదు. వ్యక్తిగతంగా అంటే ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నాము రండి, మాకు హెల్ప్ చేయండి అన్నా సరే మీరు పొరపాటున కూడా వారికి అంటే ఆలోచించవలసి ఉంటుంది. 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే వారు బానే ఉంటారు. తర్వాత మిమ్మల్ని ఇరికించే అవకాశం ఉంటుంది కనుక మీరు అతి మంచితనంతో అలా మీరు వ్యక్తిగతంగా ఎవరి విషయంలోనూ తలదూర్చకుండా ఉండాలి. అలానే మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో దానిపైనే పూర్తి ఫోకస్‌ని పెట్టాలి. అంకిత భావంతో పని చేయాలి. ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా చేస్తే మీకు ఈ సమయంలో కష్టాలు తప్పవు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి అలా కాకుండా మీరు కష్టాలు ఎప్పుడూ కూడా కాబట్టి మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, మీ యొక్క వ్యక్తిగతంగా ఉండే సమస్యలు అంటే ఎప్పుడూ కూడా ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలీదు. కాబట్టి ఈరోజు వారు మంచివారే పర్లేదు వారికి మంచి చేయాలి అని మీరు వెళితే గనక అది మీకు తిరిగి తిరిగి మీకే శాపంగా మారవచ్చు. మీకే సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే మీకు ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు మొండిగా కూడా ప్రవర్తిస్తారు. వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కనుక ఈ రాశికి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంత కోపం కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. అలానే మంచి లైఫ్‌ని కూడా వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి 2 పెద్ద శుభవార్తలు వస్తాయో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్త. ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎవరికి అంటే ఒకరికి ఒక ఆశ అంటూ ఉంటుంది. అలానే ఎవరికైనా ఏదైనా పని జరగాలి అని ఉంటుంది. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. అలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఏదైనా ఒక పెద్ద కోరిక తీరి ఆ యొక్క శుభవార్తను మీ చెవిలో ఈ సమయంలో పడుతుంది. సాయంత్రం 5:58 లోపు. తద్వారా వీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక అలానే వివాహం అంటే ఎవరైతే కోరుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో వారే వీరి జీవితంలోకి వస్తున్నారు అని తెలిసి చాలా సంతోషపడతారు. అలాంటి శుభవార్త కూడా ఈ రాశి వారికి రాబోతూ ఉంది. కనుక మేష రాశి వారికి ఈ సమయంలో శుభయోగం అధికంగా ఉంది. శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక వీరికి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. వీరి యొక్క జీవితంలో నుండి ఏదైతే ఇదివరకు చాలా రకాల కష్టాలను అనుభవించారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి గోచార ఫలితం అయితే నడుస్తుంది. శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే 2 పెద్ద శుభవార్తలనైతే వింటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరు ఏదైతే వినాలి అనుకుంటున్నారో శుభవార్త అది వినటం వల్ల ఇంకా వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఈ రాశి వారికి 2 పెద్ద శుభవార్తలైతే వీరికి జూన్ 18వ తారీఖు బుధవారం రోజున అలానే సాయంత్రం 5:58 లోపు ఈ యొక్క వార్తను వీరు వింటారు. ఇక తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.